ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి నేను ఏ తప్పు చేయలేదని మా ఇంట్లో ఉన్నవాళ్ళు, మా నాన్న నమ్మాలి అంటే ఆ నగలని ఎలాగైనా సరే నేను తీసుకురావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఎలా తీసుకురాగలం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం వాడిని పట్టుకుంటే ఎలాగైనా సరే ఆ నగల్ని మనం వెనక్కి తీసుకొని రావచ్చు కదా! ఎలాగైనా సరే వాడిని పట్టుకోవాలి. అందులో నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ సరే అయితే నువ్వు ఏ హెల్ప్ చేయమన్నా సరే నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ ప్రేమని బైక్ మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏం చేస్తున్నావో నువ్వు నాకు కాస్త చెప్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నీ ఫోన్ నెంబర్ ఉంది కదా, అది నా ఫోన్లో వేసి అది యాక్టివేషన్ చేసి నువ్వు ఎప్పుడో ఫోన్ కాల్స్ మాట్లాడావు కదా, ఆ ఫోన్ ద్వారా వాడిని ఎలాగైనా సరే పట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే ఒక సెల్ పాయింట్కి వెళ్ళి ఆ సిమ్ని తీసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ సరే ఇలా చేస్తే దొరుకుతాడంటావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం దొరుకుతాడేమో ట్రై చేద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి నీకు ఒక నెంబర్ నేను పెట్టాను, అది ఎక్కడ ఉందో ఎక్కడ ఉందో అది నాకు కాస్త చెప్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ సరే నేను కాసేపట్లో చెప్తాను అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ ప్రేమ వాళ్ళు నైట్ అంతా అలా కూర్చొని అలసిపోయి చాలా నిద్ర రావటంతో ప్రేమ అలాగే ధీరజ్ వాళ్ళు అక్కడే అలా పడుకుని పోతూ ఉంటారు. ఇంతలో ఒకరు భుజం మీద ఒకరు పడుకుంటూ అలా చాలా నిద్ర వచ్చేయటంతో అలా రాత్రంతా అలా పడుకునే ఉండిపోతారు. ఇంతలో నర్మదా ఉదయాన్నే లేచి తలుపులు తీస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళిద్దరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరూ బయటన ఎలా పడుకున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.